హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే ఫ్లోర్ క్లీనర్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఫ్లోర్ క్లీనర్లు మార్కెట్లో చాలా కాస్ట్లీగా దొరుకుతాయి, కానీ కావాలంటే మనం ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం కెమికల్ ఫ్రీ ఫ్లోర్ క్లీనర్ తయారు చేసుకోవచ్చండి. ఫ్లోర్ క్లీనర్ తయారు చేసుకున్నాక అది ఎలా వాడాలో అది కూడా చూపిస్తానండి. ఇక ఫ్లోర్ క్లీనర్ తయారు చేయడం మొదలు పెడదామండి. ముందుగా మనకు ఒక ఖాళీ బాటిల్ కావాలి. అందులో మనం 900 ml లేదా కొద్దిగా తక్కువగా అందులో నీళ్లు వేసుకోవాలి. బాటిల్ను కొంచెం ఖాళీగా ఉంచాలి, ఎందుకంటే ఇంకా మనం ఇందులో వస్తువులు వేస్తాం కాబట్టి. ముందుగా ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 స్పూన్స్ సాల్ట్ ఇందులో వేస్తున్నాను. సాల్ట్ జర్మ్స్ అండ్ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది, ఇంకా అన్ని రకాల ఫ్లోర్స్ మీద మంచిగా క్లీన్ చేస్తుంది కాబట్టి, ఇంకా వాస్తుపరంగా కూడా నెగటివ్ ఎనర్జీస్ని రిమూవ్ చేసేస్తుంది. ఇంకా ఇప్పుడు నేను ఇందులో కర్పూరం ట్యాబ్లెట్ రూపంలో ఉన్నది వేస్తున్నాను. మీరు మీ దగ్గర ఎటువంటిది ఉన్నా కర్పూరం వాడచ్చు. ఇక్కడ 8-10 ట్యాబ్లెట్స్ వేస్తున్నాను. కర్పూరం కాక్రోచ్ రిపెలెంట్ కూడా, దీనివల్ల కాక్రోచెస్ కూడా రావు. ఇంకా యాంట్స్, ఈగలు, దోమలు కూడా రావండి. ఇక కర్పూరంది మంచి ఫ్రేగ్రెన్స్ కూడా వస్తుంది కాబట్టి, ఇక్కడ మీరు కావాలంటే కర్పూరాన్ని పౌడర్ చేసి కూడా వేయచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను వెనిగర్ వేస్తున్నాను. వెనిగర్ను ఇక్కడ 1/2 కప్ వేస్తున్నాను. వెనిగర్ ఫ్లోర్కి షైన్ ఇస్తుంది, ఇంకా ఫ్లోర్ని మంచిగా క్లీన్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ అందుబాటులో లేదంటే మీరు బేకింగ్ సోడాను కూడా, అంటే తినే సోడా 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఒకవేళ అది కూడా లేదంటే నో ప్రాబ్లం ఫ్రెండ్స్, ఇంట్లోనే నిమ్మకాయ ఉంటే నిమ్మకాయను కట్ చేసి 1/2 లెమన్ జ్యూస్ అందులో కలిపేసుకుంటే సరిపోతుందంతే. ఇక్కడ నేను ఎసెన్షియల్ ఆయిల్ 8 to 10 డ్రాప్స్ ఇందులో వేస్తున్నాను ఫ్రేగ్రెన్స్ కోసం. మీరు మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ ఇందులో వేసుకోవచ్చండి. ఇది పూర్తిగా ఆప్షనల్, వేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే కర్పూరంది మంచి సువాసన ఎలాగో వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఇవన్నీ కలిసేలాగా బాటిల్ను షేక్ చేసుకోవాలి. ఇక్కడ కర్పూరం ట్యాబ్లెట్స్ అలాగే కనిపిస్తున్నాయి కదా, కానీ ఏం పర్వాలేదండి, కాసేపట్లో అవి అందులోనే కరిగిపోయి మిక్స్ అయిపోతాయి. ఇక ఫ్లోర్ క్లీనర్ రెడీ. కావాలంటే మీరు ఇలా చూపించిన విధంగా ఫ్లోర్ క్లీనర్ అని స్టిక్కర్ని కూడా ఇలా బాటిల్ మీద అంటించి ఫ్లోర్ క్లీనర్ను స్టోర్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఈ ఫ్లోర్ క్లీనర్ను తయారు చేసుకోవడం ఎంతో ఈజీ. ఇంకా ఇంట్లోనే ఉన్న వస్తువులతోనే మనం చాలా ఈజీగా త్వరగా తయారు చేసేసుకోవచ్చు, అది కూడా కొన్ని మినిట్స్లోనే. ఈ ఫ్లోర్ క్లీనర్ కెమికల్ ఫ్రీ.
ఇందులో ఎటువంటి కెమికల్స్ వాడలేదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఈ ఫ్లోర్ క్లీనర్ను చాలా ఈజీగా వాడచ్చు. ఇంకా ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి ఇది చాలా సేఫ్. ఇప్పుడు నేను ఈ ఫ్లోర్ క్లీనర్ను ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనం తయారు చేసిన ఈ ఫ్లోర్ క్లీనర్ను తీసుకుని ఈ బాటిల్ మూత నిండగా వేసుకోవాలి. అంటే దాదాపు ఒక 8-10 స్పూన్స్ వేసుకోవాలి. అంతేనండి. ఇంకా ఫ్లోర్ను మనం వైప్ చేసేసుకోవడమే. ఇలా ఇంకా మంచి ఫ్రేగ్నెన్స్ కూడా వస్తుంది ఫ్లోర్ వైప్ చేసేటప్పుడు. నా ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరైనా మొదటిసారి ఇలా చూస్తుంటే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబింగ్ ఫ్రీ అండి. ఇంకా మరి ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం లైక్, షేర్ and comment. See you in my next video. Until then, bye bye. Thanks friends for watching my video.